असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। Hello my dear students, today I discuss about mean value theorems. Mean value theorems. What is the mean value theorem? What the mean value theorems having any function having two limits, one of the a and another one of the b. I am taking here, so here I am taking the limits y is equal to f of x is the function y is equal to f of x is the function, and x is equal to a, x is equal to b, x is equal to a, x is equal to b. So this is the function we having. This is called a f of x. The limits are a and b. A and b. Okay. The limit extends to c f of x is equal to f of c. F of x is equal to f of c. F of x limit extends to a, that is equal to f of a. The limit extends to b, f of x is equal to f of b. The f of c in between, the c is in between a to b. This is called a mean value theorem. ఓకే, అంటే ఏదైనా ఒక ఫంక్షన్ అనేది ఉందనుకోండి, ఇది y, ఇది x. ఈ ఫంక్షన్లో c అనే వాల్యూ ఏకి బికి ఇన్ బిట్వీన్ మధ్య వచ్చినట్లయితే దాన్ని ఏమంటారంటే మీన్ వాల్యూ థియరం అంటారు. ఓకే, ఇవి సో మెనీ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఇది వన్ ఆఫ్ ద కర్వ్. సో యూ టేక్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. చూడండి ఇక్కడ, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద కర్వ్ హ్యావింగ్ ద లిమిట్స్ a, ఇది లిమిట్ b. ఓకే, సమ్ టైమ్స్ వీఆర్ కాలింగ్ okay, so this is the a, this is the b. ఓకే, ఏవైనా తీసుకోండి లిమిట్స్, లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ తీసుకుంటే వాటిలో సి అనేది ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఆ సి అనే వాల్యూ ఏకి బికి ఇన్ బిట్వీన్ మధ్య ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఏ మీన్ వాల్యూ థియరం. సో దిస్ మీన్ వాల్యూ థియరం హ్యావింగ్ సో మెనీ టైప్స్ ఆఫ్ థియరమ్స్. సో ఐ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. Hello my dear students, today I discuss about Rolle's theorem. Okay, the Rolle's theorem means here given let f of x is the function, f of x is the function. Okay, the intervals interval a comma b, intervals. Here this f of x is satisfied
ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ ప్లేస్లో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు ఎఫ్ ఆఫ్ బి. ఎప్పుడైతే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవుతుందో రోల్స్ థీరం అనేది సాటిస్ఫై అనమాట. ఏమవుతుంది ఇది రోల్స్ థీరం సాటిస్ఫై. దెన్ ఆఫ్టర్ వీఆర్ ఫైండింగ్ ఎఫ్ డాష్ సి దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. యూ రీప్లేస్ ఎక్స్ ప్లేస్లో సి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ ప్లేస్లో ఏం చేస్తాము సి సబ్స్టిట్యూట్ చేస్తాము, దాన్ని డెరివేటివ్ చేస్తాం. ద సి ఈజ్ ఇన్ బిట్వీన్ ఏ కామ బి. సి అనే వాల్యూ ఏమవుతుంది ఏ కామ బి మధ్య ఉంటుందన్నమాట. అప్పుడు రోల్స్ థీరం అనేది మనకు వెరిఫైడ్ అవుతుంది. హెన్స్ రోల్స్ థీరం రోల్స్ థీరం ఇస్ వెరిఫైడ్. ఓకే, సో వీటిపైన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సీ ద ప్రాబ్లం. వెరిఫై రోల్స్ థీరం ఫర్ గివన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది రోల్స్ థీరం అనేది మనం చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టేక్ లిమిట్స్ సబ్స్టిట్యూట్ రీప్లేస్ టు లిమిట్స్. అంటే ఎక్స్ ప్లేస్లో ఏం చేస్తున్నాం మనం 0 సబ్స్టిట్యూట్ చేయండి ఫస్ట్. సైన్ 0 బై ఈ పవర్ 0. సైన్ 0 మీన్స్ 0. ఓకే, దెన్ ఆఫ్టర్ పై ఎఫ్ ఆఫ్ పై సైన్ పై బై ఈ పవర్ 5. ఓకే, సైన్ పై బై ఈ పవర్ 5. ఓకే, సో సైన్ పై బై ఈ పవర్ 5 అంటే సైన్ పై అంటే ఏమి 0 అవుతుంది. సో కాబట్టి మనకి ఏమైంది ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ 0 ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పై. ఎప్పుడైతే ఈ కేస్ అనేది మనకు సాటిస్ఫై అవుతుందో, ఓకే, ఈ కేస్ అనేది మనకి సాటిస్ఫై అవుతే మనం ఏమవుతామో ద 3 కండిషన్స్ రోల్స్ థీరం satisfies. రోల్స్ థీరం satisfied. Roll's theorem satisfied. Then after we are differentiate అంటే f dash x. So this is called u by v formula. So e power x as it is గా ఉంటుంది. sin x ని డెరివేటివ్ చేయండి. డివైడ్ x ఆఫ్ sin x అంటే ఏమి cos x. ఓకే, నెక్స్ట్ మైనస్ sin x e power x ని డెరివేటివ్ చేస్తే e power x that is equal to 0. ఓకే, డెరివేటివ్ చేసాం. సో వీటిలో ఈ పవర్ ఎక్స్ కామన్ తీసుకోవచ్చా? ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే 0 బై ఈ పవర్ ఎక్స్ 0 అవుతుంది. అంటే కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. ఈ రెండు కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఎక్కడ ఈక్వల్ అవుతాయి మనకు 5/4లో ఈక్వల్ అవుతుంది. అంటే ఏమవుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/4. సో దిస్ ఈజ్ ద సి వాల్యూ అనమాట. అంటే ఎక్స్ అన్న సి అన్న ఒకటే కాబట్టి సో ఎక్స్ అంటే సి అంటే 5/4గా తీసుకోవాలి. సో దీన్ని ఏమనుకుంటారు, ఇది ఏ, దిస్ ఈజ్ కాల్డ్ ఏ బి. ఓకే, ఈ 5/4 అనేది 0కి 5కి ఇన్ బిట్వీన్ మధ్య వస్తుంది కాబట్టి అంటే 0 less than 5/4 less than 5. The 5/4 is in between 0 and pi. Hence verify Rolle's theorem. Okay, Rolle's theorem is verified. అంటే రోల్స్ థీరం అంటే మనకు ఇవి రెండు ఒబే అవుతేనే, అంటే ఇవి రెండు 0 అయినట్లయితేనే మనకి రోల్స్ థీరం అనేది సాటిస్ఫై అయినట్టు. ఒకవేళ కాలేకపోతే ఇట్ ఈస్ నాట్ ఏ రోల్స్ థీరం. సో ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం.
Hello my dear students, see the another problem. If f of x is equal to tan x in 0 comma pi, verify Rolle's theorem. RT means Rolle's theorem. Okay, so f of x, first of all the solution, you take the limits, and f of 0 that is equal to tan 0. Tan 0 means 0. Okay, f of pi అంటే ఏమి tan pi, tan 180 degrees. Tan 180 degrees means 0. Tan 180 కూడా 0. సో కాబట్టి మనకి ఈక్వల్ అయిందా, f of 0 that is equal to f of pi. f of 0 is equal to f of pi. ఓకే, సో మనకి ఇది రోల్స్ థీరం ఈజ్ అప్లికేబుల్. ఏమిది, రోల్స్ థీరం ఈజ్ ఓకే, రోల్స్ థీరం అనేది మనకి అప్లికేబుల్ అవుతుందా లేదా. ఓకే, రోల్స్ థీరం ఈక్వల్ అవుతుందా, మనకు ఏమొచ్చింది ఇక్కడ tan x. రోల్స్ థీరం tan 180 degrees. ఓకే, tan sin 180 అంటే 0 అండ్ tan x is equal to tan 0 మీన్స్ sin 0 అంటే 0 అవుతుంది. సో రోల్స్ థీరం, సో దీన్ని డెరివేటివ్ చేయండి, అంటే f ఆఫ్ డాష్ x that is equal to f డాష్ x, tan x చేస్తే ఏమొస్తుంది, secant square x is equal to 0. సో secant x is equal to root 0, 0. ఓకే, secant నేను రాసుకోవచ్చు, మనం 1/cos రాసుకోవచ్చు 0. ఓకే, సో కాబట్టి 1/0 ఈజ్ ఈక్వల్ టు cos x. సో cos x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 1/0 అంటే ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ అనేది మనకు ఎక్కడొస్తుంది, మనకి 0. ఓకే, 0కి పైకి ఇన్ బిట్వీన్ మధ్య ఉంటుందా కదా, 0కి పై ఇన్ బిట్వీన్ ఉంటుందా, కాబట్టి ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫై ద రోల్స్ థీరం. సో ఈ కేస్ అనేది సాటిస్ఫై అయ్యింది, కానీ రోల్స్ థీరం అనేది ఏమి ఇక్కడ f of 0 f of pi అయ్యింది. కానీ ఇక్కడ ఏమి చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొచ్చింది, మనకు ఇన్ఫినిటీ వచ్చింది. సో మనకు టేబుల్లో మనకు ఇన్ఫినిటీ అనేది ఇన్ బిట్వీన్ మధ్య లేదు కదా, కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ రోల్స్ థీరం, కెనాట్ అప్లికబుల్. రోల్స్ థీరం, ఓకే, ఇది నాట్ అప్లికబుల్ అనమాట. ఓకే, ఈ కేసు కూడా సాటిస్ఫై కావాలి, అంటే ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇన్ బిట్వీన్ మధ్య ఉంటేనే సాటిస్ఫైడ్, లేదంటే కాదు. ఓకే, ఓకే, సో వెరిఫై రోల్స్ థీరం. f of x is equal to 2x³ plus x square minus 4x plus 2 in minus √3, √3 దగ్గర మనము థీరంని మనము ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సొల్యూషన్ x ప్లస్లో ఏం చేస్తాము, f ఆఫ్ మైనస్ √3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, 2 × -√3 హోల్ క్యూబ్ ప్లస్ -√3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 × -√3 ప్లస్ 2. ఓకే, that is equal to -√3 హోల్ క్యూబ్ అంటే ఏమి, -√3 × -√3 × -√3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏమవుతుంది, √3 × √3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో కాబట్టి ఏమొస్తుంది, 3 × 2 = 6 అవుతుంది. అంటే -√3 హోల్ క్యూబ్ అంటే ఏమి, -√3 × -√3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √3 హోల్ స్క్వేర్, 2కి స్క్వేర్ క్యాన్సిల్ అవుతే 3 × 2 = 6. ఇంకొక √3 ఉంటుంది కాబట్టి -√3. ఓకే, ప్లస్ మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది, క్యాన్సిల్ అయితే 3. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
4 root 3 plus 2. That is equal to ఏమొస్తుంది మనకు minus 2 root 3. 3 plus 2 అంటే 5. ఏమొస్తుంది ఇది 5. ఓకే, నెక్స్ట్ f of root 3. Similarly root 3 అంటే 2 root 3 whole cube plus root 3 whole square minus 4 into root 3 plus 2. That is equal to root 3 whole cube అంటే root 3 into root 3 into root 3. Root 3 6 root 3 plus 3 minus 4 root 3 plus 2. That is equal to 6 root 3లో 4 root 3 సపరేట్ చేసి ఏమొస్తుంది మనకి 2 root 3. ఓకే, 3 plus 2 అంటే ఏమి ఇక్కడ 5. సో చూడండి ఇక్కడ ఇది మైనస్ 2 root 3 అయింది, ప్లస్ 5 ఉంది, ఇక్కడ ప్లస్ root 3 ప్లస్ 5 ఉంది. సో కాబట్టి నాట్ ఈక్వల్ అయిందా లేదా? సో నాట్ ఈక్వల్ f of root 3. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఏ సాటిస్ఫైడ్. It is not a satisfied. Okay, the Rolle's theorem not applicable. Rolle's theorem not applicable. Bull at f of x in minus root 3 comma root 3 minus root 3 comma root 3 దగ్గర ఇది అప్లికేబుల్ కాదు. ఓకే, సో నెక్స్ట్ ఐ am explain another theorem. Hello my dear student, verify Rolle's theorem for the function f of x is equal to log of x square plus ab ఇంటూ ఎక్స్ ఆఫ్ ఏ ప్లస్ బి వెరిఫై చేయమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం మనం, ఎక్స్ ప్లస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఎలా ఉంది, లాగ్ ఏ బై బి లాగా ఉందా లేదా? లాగ్ ఏ బై బి అంటే ఏమి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి. సో కాబట్టి లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ లాగ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, ఫస్ట్ ఎక్స్ ప్లస్లో ఏం చేస్తారు, ఏ సబ్స్టిట్యూట్ చేయండి, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఏ పెడితే ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ బి ఏబి. సో చూడండి సేమ్ కాబట్టి ప్లస్ ఒకటి మైనస్ ఒకటి క్యాన్సిల్. నెక్స్ట్ సిమిలర్లీ బి సబ్స్టిట్యూట్ చేసినాం ఎక్స్ ప్లస్లో, ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ లాగ్ ఆఫ్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది క్యాన్సిల్ 0. సో సేమ్ అయినా ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ సాటిస్ఫైడ్. రోల్స్ థీరం అనేది సాటిస్ఫై అయింది. దెన్ ఆఫ్టర్ వీఆర్ ఫైండింగ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే దిస్ ఈజ్ ద లాగ్ ఎక్స్ కదా, లాగ్ ఎక్స్ని చేస్తే 1/x. సో ఇంటర్నల్ ఫంక్షన్ డెరివేటివ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ని చేస్తే ఏమొస్తుంది 2x. ఇది ఏమవుతుంది 1/x ఏ ప్లస్ బి. ఇంటర్నల్ ఫంక్షన్ చేస్తాం కదా, లాగ్ ఎక్స్ కదా, ఇది 1/x. ఇంటర్నల్ బై ఎక్స్ని చేస్తే 1 ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి క్యాన్సిల్. ఓకే, ఇంకేమైంది 2x/x² ప్లస్ ఏబి మైనస్ 1/x. ఎల్సిఎం కనుక్కోండి, x ఇంటూ 2x 2x², x స్క్వేర్ ప్లస్ ఏబి ఇంటూ 1 x స్క్వేర్ ప్లస్ ఏబి. సో ఇదంతా క్రాస్ మల్టిప్లికేషన్, చేస్తే 0 అవుతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ అంతా 0. సో మనకి ఏమొచ్చింది, మనకి ఇంకా 2x². చూడండి ఇక్కడ 2x² x స్క్వేర్ సపరేట్ చేస్తే x². ఓకే, ప్లస్ ఏబి మైనస్ ఏబి అవుతుంది. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కదా మనకు, సో కాబట్టి మైనస్ ఏబి దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబి, ఈ 2 అనేది దీనికి వస్తే రూట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఏమవుతుంది, రూట్ ఆఫ్ ఏబి ఇన్ బిట్వీన్ ఏ కామా బి, ఏ కామా బి. ఓకే, సో ఏ రూట్ ఏబి ఇన్ బిట్వీన్ ఏ కామా బి. హెన్స్ వెరిఫై రోల్స్ థీరం. వెరిఫై ద రోల్స్ థీరం. ఓకే, సో రోల్స్ థీరం అనేది మనకి ఇలాగా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం.